ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త సంవత్సరం వస్తుంది గదా! కొత్త సంవత్సరంలో కొత్త టీవీ కొనుక్కున్నాం అనేటోళ్ళు ఉంటారో, వాళ్ళకు నేను ఒకటే రకంగా హెచ్చరిస్తున్నా. ఒక విషయం హెచ్చరిస్తున్నా ఏంది అనంటే, ఈ డిసెంబర్‌లోనే మీరు టీవీలు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకనంటే జనవరిలో 3-10% పెరిగే అవకాశం ఉంటదట టీవీల ధరలు. 3-10% పెరగడం అంటే ఒక సామాన్యుడి, ఒక పేద మధ్య తరగతి కుటుంబాలకి చాలా అంటే చాలా ఖర్చది. కాబట్టి ఎవ్వరున్నా కూడా ఈ డిసెంబర్‌లోనే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రూపాయి, రూపాయి గూడా లెక్క కట్టుకునేటువంటి ఉన్న జనం మన ఉన్నటువంటి ప్రజలున్నటువంటి దేశం మనది. కాబట్టి మీరెవ్వరైనా గూడా టీవీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ డిసెంబర్‌లోనే కొనుక్కోండి. జనవరి దాకా ఆగకండి. ఆగితే మాత్రం మళ్ళీ ఇంకా 5, 6 వేలు ఎక్కువయ్యే అవకాశం ఉంటది. దీనికి కారణం ఏంది అనంటే ఫ్రెండ్స్, మన రూపాయి విలువ ఎక్కడికక్కడ పడిపోవడం. చాలా ఘోరంగా డాలర్‌తో పోల్చుకుంటే రూ. 90 $1 ఈజ్ ఈక్వల్ టు రూ. 90. చానా అంటే చానా దారుణం ఇది. అట్లనే ఇంకా దిగుమతి ఛార్జీలు గూడా బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే మన దేశమే ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడేటువంటి దేశం మనది. ఎగుమతులు అనేది చాలా తక్కువ మన దేశం నుంచి. దిగుమతులే ఎక్కువ. ఇంకా ఈ ఫోన్స్, మొబైల్స్ టీవీలయితే ఇంకెక్కువ. కాబట్టి టీవీలయితే ధరలు పెరుగుతున్నాయట. తప్పకుండా మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ డిసెంబర్‌లోనే కొనుక్కోండి ఫ్రెండ్స్. జనవరి దాకా ఆగకండి. జనవరి నుంచి 6 నెలల పాటు ధరలు పెరిగే అవకాశం ఉందంట. గత 6 నెలల్లో చూసుకుంటే మెమరీ కార్డ్‌లు గూడా ధరలు గూడా 500% పెరిగినాయట ఫ్రెండ్స్. ఒక్క రూపాయి ఉండేది 500 అయిందంట. అంటే మామూలుగా రూ. 1 మనం మెమరీ కార్డ్ అనుకుంటే 6 నెలల్లో రూ. 500 అయిందట దానికి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెరుగుంటాయి ధరలనేటివి. కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా పడండి. జనవరి దాకా వెయిట్ చేయకండి. కొత్త సంవత్సరం గదా! ఆఫర్‌లుంటాయి అది అని అనుకోకుర్రి. తప్పకుండా ధరలు పెరుగుతాయట. ఆల్రెడీ ఈ తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇవి మన టీవీల తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆల్రెడీ డీలర్‌షిప్పు తీసుకున్న అందరికి కూడా ఈ విషయాన్నయితే చెప్పేసిరట. ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ తప్పకుండా ధరలు పెంచుదామని జెప్పేసి. కాబట్టి సామాన్యుడికి భారం పడతది. వాళ్ళు మంచిగానే ఉంటారు. కొద్దిగా కొద్దిగా భారమన్నది మనం తగ్గించుకోవాలంటే తప్పకుండా ఈ డిసెంబర్‌లోనే మీరు ఎవరైతే కొనాలనుకుంటున్నారో టీవీలు కొనేసుకోండి. తెచ్చి పెట్టేసుకోండి ఇంట్లో. ఓకేనా? కొత్త సంవత్సరం నుంచి మంచిగా చూడండి.